హాయ్ అండి, అందరూ బాగున్నారా అండి? ముందుగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మనం మిగిలిన టైంలో ఎవరెవరు ఎక్కడున్నా కానీ అందరూ కలిసి జరుపుకునే ఒక పెద్ద పండుగ సంక్రాంతి అండి. దానికోసమే మేము రాయలసీమ నుంచి కోనసీమకు వచ్చేసామన్నమాట. ఈ పండుగ విషయానికి వస్తే అసలు భోగి దక్షిణాయనానికి ధనుర్మాసానికి చివరి రోజు భోగి అనమాట. ఇళ్లలోకి భోగభాగ్యాలను ఆహ్వానించే రోజుగా దీన్ని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇంకా ఏంటంటే భోగి అంటే తొలినాడు అని ఒక అర్థం ఉందన్నమాట. కొత్త సంవత్సరంలో పండుగలు భోగితోనే మొదలవుతాయండి. ఈ రోజున ఇంటి ముందు భోగి మంట వేస్తే ఇంట్లోని చెడు దరిద్రాన్ని తొలగించుకున్నట్లని నమ్మకం అనమాట. ఈ భోగి పండుగ వెనుక కూడా ఒక చిన్న స్టోరీ అయితే ఉందండి. అదేంటంటే విష్ణుచిత్తుని కుమార్తె గోదాదేవి అనమాట. ఆమెకి వివాహం చేయాలనుకుంటాడు విష్ణుచిత్తుడు. అయితే తను శ్రీరంగంలో ఉన్న శ్రీరంగ నాయకులను తప్ప మరెవరిని వివాహం చేసుకోనని తండ్రితో చెప్తుందనమాట. ఈ కోరిక తీరటం కోసం ధనుర్మాస వ్రతం చేసి నెల రోజుల పాటు పొంగలి మాత్రమే ఆహారంగా తీసుకుందట. అదే సమయంలో రచించిన కృతులను స్వామివారికి అర్పించిందట. వ్రతం పూర్తవగానే స్వామి ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటానని శ్రీరంగం రమ్మని ఆదేశిస్తాడట. ఆమెకు సమస్త భోగాలను సమకూరుస్తానని వరమిస్తాడట. విష్ణుచిత్తుడు ప్రజలందరి సమక్షంలో వారి వివాహం జరిపిస్తాడు. వివాహం పూర్తి కాగానే గోదాదేవి గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారి పక్కన కూర్చొని స్వామివారిలో ఐక్యమైపోతుందట. ఈ తంతు అంతా జరిగింది భోగి రోజున. గోదాదేవిలాగే అందరికీ భోగభాగ్యాలు ఇచ్చే రోజు కాబట్టే ఇది భోగి పండుగ అయ్యిందని ఒక స్టోరీ ఉందండి. ఆ స్టోరీ మాకు చెప్తూ ఉంటారనమాట. అదేవిధంగా దానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి. ఏంటంటే ప్రతి పౌరాణిక పండుగకి ఒక లౌకిక రూపం సంతరించుకుంటూ అందరికీ ఆనందకరమైన రోజుగా మారుతుందన్నమాట. అంటే ప్రజలందరూ జరుపుకునే సాంప్రదాయ పండుగల్లో చేరుతుంటాయన్నమాట. అలా వచ్చినవే భోగి పండుగ రోజు మంటలు వేయటము, చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయటము, భోగి పండుగ రోజు సూర్యోదయానికి ముందే ఇళ్ల ముందు భోగి మంటలు వేస్తారనమాట. ఆవు పిడకలతో చేసిన పిడకలు ఆవు పేడత అనమాట. ఆ పిడకలు మామిడి, రావి, మేడి చెట్ల నుంచి వచ్చిన కలప, తాటాకులు ఇవన్నీ వేసిన తర్వాత భోగి మంటలు వేస్తారనమాట. ఇలా వేయటం వల్ల ఇంట్లోని పాత వస్తువులను కూడా మంటలో వేసేస్తారనమాట. దీనివల్ల ఏంటంటే ఇంట్లో పనికిరాని వస్తువులు తొలగిపోతాయి, ఇంట్లో అవసరం లేని వస్తువులు బయట పడేసినట్లు ఉంటుంది. ఇంకా మనకి ఆవు పిడకలు వేస్తాం కదండి, దాని నుంచి ఎయిర్ కూడా ప్యూరిఫైర్ అవుతుందన్నమాట. ఇంతకీ ఏంటంటే కాల్చవలసింది వాటిని కాదండి, మనలో పనికిరాని చెడు ఆలోచనల్ని, బాధల్ని కూడా ఇలాగే చేయాలని దీని అంతరార్థం అనమాట. ఇది ఫైనల్గా మేము కోనసీమలో జరుపుకున్న ఫస్ట్ అంటే భోగి పండుగ అనమాట. థ్యాంక్ యూ సో మచ్.